శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 9347304717. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. కన్యరాశి జాతకులు, దేవుడే పగబట్టాడా ఏంటి ఈ బాధ అన్నట్లు పరిస్థితి మారబోతుంది. ఏం జరగబోతుంది ముందుగా మీరు తెలుసుకోవాలి. మంచి అయినా చెడు అయినా తెలుసుకుని మన పరిస్థితుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ పరిస్థితుల్లో మీకు అలా అనిపించక మానదు. ఎందుకంటే మానవ జన్మ సహజము. కష్టానికి బాధపడ్డం, సుఖానికి ఆనందపడ్డం. కానీ వీరు అతీతులుగా చెప్పొచ్చు. ఎంతో ధైర్యంతో ఉంటారు. ఎంతో మానవ దృక్పథంతో ముందుకు వెళ్తూనే ఉంటారు. కష్టం వస్తే ఆగిపోవడం వీరికి ఇష్టం ఉండదు. కష్టంలో కూడా సుఖం వెతుక్కుంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. మాటలు అలాగే ఉంటాయి. సరదాగా మాట్లాడతారు. బంధువులు, స్నేహితులు వీరు ఉన్న చోట సరదా ఉంటుందని అందరూ అనుకుంటారు. దైవ భక్తి ఎక్కువ. సాయం చేసే మనసు ఎక్కువ. పరిస్థితులు అనుకూలించకపోయినా ముందడుగేస్తారు. అయితే ఈ రోజున దేవుడే అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు. పరిస్థితులు పగబట్టాయి. ఒక సమస్య తీరింది భగవంతుడా అనుకునేలోపు మరొక సమస్య మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా శిక్ష వేస్తోంది. ఈ శిక్ష దేనివల్ల అంటే గనక గత కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్య లేదా మానసిక సమస్య. బయటికి చెప్పకపోయినా వైద్యశాలల్లో తిరిగిన ఆ సమస్య మీకు పరిష్కారం కాలేదు. ఒంటరిగా సమయాన్ని గడుపుతూ ఉన్నా పరిష్కారం కావడం లేదు. ఆ సమస్యతో పోరాడి మీ లోపల మీరే మదన పడిపోతున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కావచ్చు, చెప్పుకోలేని సమస్య కావచ్చు, శారీరక సమస్య మాత్రమే కాదండోయ్, మానసిక సమస్య కూడా కావచ్చు. ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్న ఒక నిజం కూడా కావచ్చు. బట్టబయలు అవుతుంది. ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారో వారికే తెలిసిపోతుంది. పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. ప్రశాంతత పోతుంది. ఈ బాధ తాళలేక నరకాన్ని చూస్తారు. ఈ యొక్క రహస్యం చెప్పక తప్పని స్థితిలో కుటుంబ సభ్యులకు మీరే చెప్పేస్తారు. ఇతరుల కారణంగా కూడా ఇది తెలియొచ్చు. ఈ ముఖ్యమైన పనులు అన్నీ కూడా ఈ రోజు స్తబ్దుగా అయిపోతాయి. ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే వాయిదా పడుతుంది. రాబోయే అవకాశాలు, వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ధనం పొదుపు చేయడం మంచిది కాదు. కుటుంబానికి ఎంత అవసరమో, కుటుంబంలో మీరు ఎంత అవసరమో తెలుసుకోండి. అలాగే అజాగ్రత్తగా ఉండొద్దు. ఎదుటి వారి మాటల విషయంలో అప్రమత్తత ధ్యేయము. నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో పర్సనల్స్ చెప్పొద్దు. ఇలా చెబితే ప్రతికూల పరిస్థితులు దేవుడే ఇస్తాడు. మంచి పనులు అన్నీ చూస్తూనే ఉన్నాడు. భరించగలిగిన కష్టాలే భగవంతుడు పెడతాడు. తెలుసో తెలియకో చేసిన తప్పుల రీత్యా కష్టమనేది ముందుకు వచ్చింది. ధైర్యంగా ఉండండి. సమస్య ఎదురొడ్డి పోరాడే పరిస్థితి ఉంటుంది. కొండంత ప్రేమను చూపించే భగవంతుడు. కర్మఫలం మాత్రమే మీరు అనుభవిస్తున్నారని గుర్తుంచుకోండి. సుఖం వెనుక కష్టం తప్పకుండా ఉంటుంది. ఇది పరీక్ష సమయం. నీతి నిజాయితీ, మీ ధర్మబద్ధత తప్పకుండా గెలుస్తోంది. నిత్యం శివారాధన చేసుకోండి. ఉన్నంతలో ఎదుటి వారికి స్తోమతకు తగ్గట్లు దానం చేయండి. అంత మంచి